ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ రంగానికి ఇప్పటికే షాక్ ఇచ్చింది. ఈ ఏడాది 200కు పైగా టెక్ కంపెనీలు దాదాపు 1,00,000 మందిని ఇంటికి పంపించేశాయి. మరోవైపు ఈ కామర్స్ సంస్థలను కూడా ఏఐ ప్రభావితం చేస్తోంది. ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. మన ఇండియాలో దాదాపు 1,100 మంది ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉంది. అక్టోబర్ 4వ వారం నుంచే లే ఆఫ్స్ మొదలవుతాయని కంపెనీ తమ ఉద్యోగులకు పంపిన లెటర్లలో క్లారిటీ ఇచ్చేసింది. ఏఐ ఆటోమేషన్ పై దృష్టి పెట్టి కంపెనీ ఆపరేషన్స్ ని మరింత సమర్థవంతంగా మార్చుతున్నామని అమెజాన్ తెలిపింది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేటిక్ గా జరుగుతున్నాయని అభిప్రాయపడింది. ఏఐ రాకతో పలు డిపార్ట్మెంట్స్లలో మ్యాన్ పవర్ తగ్గిస్తున్నామని చెప్పింది. కొన్ని శాఖల్లో ఇప్పుడున్నంత మంది ఉద్యోగులు అవసరం లేకుండా పోయిందని వివరించింది. ఉద్యోగులు మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ఏఐ పై అవగాహన పెంచుకోవాలని కూడా కంపెనీ కోరింది. అమెజాన్ లో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తీసేయటం ఇదే మొదటిసారి కాదు. 2022లో సుమారు 27,000 మందిని తొలగించిన రికార్డ్ అమెజాన్ కు ఉంది. హ్యూమన్ రీసోర్సెస్, ఆపరేషన్స్, డివైజెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గనుంది.